కాబట్టి దాన్ని సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఆవిడ ఇంకొక మాట అన్నారు, అతని భార్య, ఈయన ఏమీ లేకుండా వచ్చాడు, మొత్తం మేమే చూసుకున్నాం అని చెప్పారు. ఈవిడ కూడా క్లెయిమ్ చేసింది, మొన్న ఎన్నికల్లో 2 కోట్ల రూపాయలు నేను పర్సనల్గా ఖర్చు పెట్టాను అంటున్నారు ఈవిడ, మాధురి గారు. ఇలా వీళ్ళ డబ్బులతో ఆయన రాజకీయం చేస్తున్నట్టుగా ఎస్టాబ్లిష్ అయింది ఫైనల్గా. కాబట్టి ఇప్పుడు ఆయన ఓపెన్గా వచ్చి, అంటే ఈవిడ మాట్లాడినప్పటికీ మా మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది నేను స్పష్టంగా చెప్తాను మీడియా ముందుకు వచ్చి అంటున్నాడు ఆయన. ఆయన కూడా ఓపెన్ అయిపోతే ఇది కోర్టుకు వెళ్ళి సెటిల్ చేసేసుకుని వాళ్ళతో పూర్తి స్థాయిలో తెగతింపులు చేసేసుకుని అన్ని బంధాలు తెంపేసుకుని ఈ కొత్తగా నిర్మించినటువంటి గృహానికి సంబంధించి కూడా ఒక వివాదం ఉంది. వాళ్ళ బ్రదర్ పేరుతో ఈయనే నిర్మించి అక్కడ ఉంటున్నాడు అనేది ఈవిడ ఎలిగేషన్. సో అది సెటిల్ చేయండి అని అడుగుతోంది ఆవిడ. ఈ ప్రాపర్టీస్కి సంబంధించి దాదాపు 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం ఉంది అక్కడ. ఈ రాజకీయ ప్రయాణంలో అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ తాలూకా సెటిల్మెంట్కి సంబంధించిన గొడవ ఉంది. ఆ సెటిల్మెంట్ అయిపోతే ఆవిడ వెళ్ళిపోతుంది. అంటే ఇది కుటుంబాల మధ్య ఆస్తి వివాదంగా చూడాలా, లేకపోతే నైతిక పరమైన వివాదంగా చూడాలా? నైతికత అనేది ఆ కోణంలో చూడటమే తప్పని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇద్దరూ చెప్తున్నారు నైతికత అనేది మర్చిపోండి, కొత్త కళ్ళద్దాలు కొనుక్కోండి అని చెప్తోంది ఆవిడ చాలా స్పష్టంగా. మీరు ఇప్పుడున్నటువంటి సంబంధాలని మీరు పాత కళ్ళద్దాలతో చూడొద్దు. చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. ఒక అతను ఎవరో ఎఫ్ఐఆర్ ఉందా మీ మధ్య అని అడిగాడు ఒక రిపోర్టర్. అడిగితే ఎఫ్ఐఆర్ ఉంది లేదు అని మీరు ఎలా జడ్జి చేస్తారు, మీరు ఎవరు అసలు, మీకేం సంబంధం అని ప్రశ్నించారు ఆవిడ. చాలా చాలా ధైర్యంగా చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా ఆవిడ అడ్మిట్ మాట్లాడింది. చూద్దాం ఏం మాట్లాడారు ఒకసారి విందాం. అయితే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. ఓకే, అది చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ. అంటే పెళ్లి చేసుకోవడం అనేది కుదిరే వ్యవహారం కాదు. ఆయన అక్కడ సెటిల్ చేసుకోవాలి, నేను సెటిల్ చేసుకోవాలి. అయితే ఈవిడ కూడా రోడ్డు మీదకి వచ్చేసాను నేను అని చెప్పడంలో ఆవిడ అంతరార్థం ఏంటంటే తన ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది అనేది. ఈ డిస్టర్బ్ అవడానికి కారణం ఆవిడ, వాణి గారు. ఆవిడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి నన్ను రోడ్డు మీదకి లాగారు. అంతకు ముందు లేదు, కానీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేను సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈయన నాకు మద్దతుగా నిలబడ్డాడు కాబట్టి, ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, సో మేము ఒక రిలేషన్లోకి వచ్చాము, కలిసి ఉంటున్నాము అనేది అడ్మిట్ చేశారు ఆవిడ. దీన్ని గుర్తించాలి. అంటే చాలా మోడ్రన్ అని అంటున్నారు కానీ ఓపెన్గా అడ్మిట్ చేయటం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్యకాలం. క్లారిటీ కూడా ఇచ్చారు, పెళ్లి కాని ఇద్దరు కలిసి ఉంటే సహజీవనం, పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటే అడల్టరీ అని. అవును. సో టెక్నికల్గా షీ ఈస్ వెరీ సౌండ్. అది మొత్తానికి ఆ విషయంలో చాలా గట్టిగా నిలదీస్తారు. ఎవరిని స్పైర్ చేయలేదు. చాలా చాలా క్లారిటీతో మాట్లాడారు ఆవిడ, చాలా క్లారిటీతో. నేను ఆవిడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ధైర్యం చెప్పి బతికించాడు కాబట్టి నాకు ఆయన పట్ల రిగార్డు ఉంది అనే మాట కూడా వ్యక్తం చేశారు. రిగార్డు ఉంది. మేము పైగా వీరు కూడా ఆ పార్టీ తరఫునే ఉన్నారు. ఈ మాధురి గారు కూడా అటే ఉన్నారు. ఆవిడకు ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి ఆవిడ సమర్థురాలు అని పార్టీ గుర్తించింది అని ఆవిడే చెప్పారు. చాలా కమ్యూనిటీస్తో నాకు చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను వాళ్ళని
అని పార్టీ భావించింది అని కూడా ఆవిడ అదే ప్రెస్ మీట్లో చెప్పారు ఆవిడ. ఇదంతా కూడా టోటల్గా ముగ్గురు అక్కడే ఉన్నారు, ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు దీన్ని పొలిటికల్ యాంగిల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు దువ్వాడ. ఇప్పుడు తన భార్య తన మీద దాడి చేయటం వెనకాల అచ్చెన్నాయుడు ఉన్నాడు అనేది ఆయన అభియోగం. తెలుగుదేశం పార్టీ వాంటెడ్గా తన భార్యను రెచ్చగొట్టి తన మీద దాడి చేయిస్తోంది. అలాగే తనని చంపేయటానికి కూడా ఇదే ప్రయత్నం. ఇందులో భాగంగానే వైసీపీ కార్యకర్తల్ని చంపేస్తున్నారు, 33 హత్యలు, 300 ఆత్మహత్యలు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కౌంట్లోకి నన్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఈయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే నిన్న జరిగిన దాడి వాళ్ళు ఇవి కట్టర్లు పట్టుకొని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినటువంటి పద్ధతి, ఇదంతా కూడా నన్ను చంపేయటానికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వచ్చారు. వారు కారం కూడా పట్టుకొచ్చారు కళ్ళల్లో కొట్టడానికి, ఎవరైనా అడ్డుకుంటే కారం కొట్టేయటానికి కూడా వాళ్ళు ఇది తీసుకున్నారు. నేను ఇప్పుడు వెపన్ లైసెన్స్కి పెడుతున్నాను అన్నాడు ఆయన. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం కదా. అవును, అదే ఇప్పుడు ఆయన రివాల్వర్ లైసెన్స్ కోసం పెడుతున్నాను, నాకు ఆల్రెడీ ప్రయత్నం చేశాను, నాకు వాంటెడ్గానే ఇవ్వడం లేదు, ఈ వెపన్ లైసెన్స్ ఇవ్వకపోవడానికి కూడా నన్ను చంపేయటానికి కాన్స్పిరసీ జరుగుతోంది అంటున్నాడు ఆయన. ఇలా దీన్ని పొలిటికల్ ఏరియాలోకి పట్టుకొచ్చి తెలుగుదేశం పార్టీ పర్సనల్ వ్యవహారాల్లో కూడా జొరబడిపోయి వైసీపీని నిర్వీర్యం చేయటానికి వీటిని కూడా వాడేసుకుంటోంది అన్న యాంగిల్ కూడా తీసుకొచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. సో ఇది పొలిటికల్ వార్గా టర్న్ అవబోతోంది అనేది అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది దీనికి, అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతాడు అనేది చూడాలి ఇప్పుడు. అంటే అచ్చెన్నాయుడు గారు అంత సీనియర్ మంత్రి, సీనియర్ నాయకుడు, ఇట్లాంటి విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ స్థాయికి వెళ్తారని అయితే ఎవరు అనుకోరు. స్టేచర్కి ఆయన ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారండి. అంటే దువ్వాడ శ్రీను గారికి ఉన్న ఒక చిన్న ఆధారాన్ని పట్టుకొని ఆయన ఏదో అంటే పొలిటికల్ రైవల్లీ నేపథ్యం పెట్టుకొని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎనీహౌ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తలకి చుట్టుకునేలాగా కనిపిస్తోంది ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ కానీ ఇవాళ ఇది కానీ రేపో మాపో అంబటి అవంతి కూడా వచ్చేస్తాయట బయటికి మళ్ళీ. అవి కూడా ఒకవేళ అదే కనుక ఒక సిరీస్ ప్రకారం వస్తే అప్పుడు వైసీపీ నాయకులు చేసే ఆరోపణలకి ఊతం దొరికినట్టు అవుతుంది, తెలుగుదేశం నుండి దగ్గరుండి చేయిస్తుంది ఏమంటారు? అది ఒకటి వస్తుంది. రెండోది ఆల్రెడీ కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి ఈ కేసులు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసులకు సంబంధించి కూడా ఆల్రెడీ ఉన్నాయి, ఉనికిలో ఉన్నటువంటి విషయాలే. కాబట్టి వాటిని కొంచెం పొగేసి లేపి తిరిగి మార్కెట్లో పెట్టి వాళ్ళని కార్నర్ చేయటం అనేది ఇది జరిగితే, అంటే ఇది వరుసగా రిపీటెడ్గా ఇవే జరిగితే ఇప్పుడు దీని మీద ఒక ఆవిడ మాట్లాడినట్టు మాధురి గారు ఏ స్టాండ్లో అయితే మాట్లాడారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టాండ్ తీసుకుని ఆయన ఈ మానవ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు అర్థం చేసుకోకుండా మాట్లాడకండి అనే వాయిస్ ఏదైతే ఆవిడ చెప్తున్నారో దీన్ని తన మేనిఫెస్టోగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అండ్ అఫీషియల్గా ఇప్పటివరకు ఈ రెండు వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, పార్టీ అధ్యక్షులుగా ఆయన స్పందించలేదు. పైగా వీళ్ళు ఆయన పేరు ప్రస్తావించారు, ఇద్దరు ప్రస్తావించారు. ఆవిడ వాణి గారు మాట్లాడారు, ఈవిడ మాట్లాడారు. ఈవిడ అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ముందే వాణి గారు మాట్లాడి టికెట్ నాకు మాత్రమే ఇవ్వవలను, దయచేసి ఆయనకి ఇవ్వద్దు, ఒకవేళ ఆయనకి ఇచ్చేటట్లయితే నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరించారు అని ఈవిడ మాట్లాడారు. అది ఆయన మాట్లాడాడు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కూడా మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది. విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్లో ఆయన పేరు బయటకు రాలేదు. అది కేవలం విజయసాయి రెడ్డి వరకు మాత్రమే పరిమితమై నడిచింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న టోన్లో వీళ్ళిద్దరూ మాట్లాడేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన కలగజేసుకుని ఇంతకుముందు ఆ గొడవ జరిగినప్పుడు కూడా, అంటే నేను దీని మీద గొడవ చేస్తానని ఎన్నికల ముందు ఆవిడ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినప్పుడు పార్టీ నాయకులు కూర్చోబెట్టి ఒక పంచాయతీ చేశారు. చేసి అక్కడికి తాత్కాలికంగా కూలయ్యారు. కానీ ఎప్పుడైతే ఓటమి సంభవించిందో పార్టీకి, ఈవిడికి ఒక అవకాశం దొరికింది.
ఇప్పుడు ఆ అవకాశం తీసుకుని దాడి చేస్తోంది. దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందనేసి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆయన దువ్వాడ. దీని మీద టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, లోకల్ టీడీపీ మాట్లాడే ఛాన్స్ ఉంది ఈరోజు రేపట్లో. ఇది పొలిటికల్ వార్గా టర్న్ చేసేటువంటి ప్రయత్నం అయితే వైసీపీ నుంచి జరుగుతోంది. అలాగే వైసీపీ మీద అన్ని విధాలుగా దాడులు చేస్తున్నారు వీళ్ళు అనేది లోకల్ వైసీపీ నాయకులు, అంటే ఈయన్ని పక్కన పెట్టి ఈయన ఎపిసోడ్ గురించి స్థానిక నాయకత్వం మాట్లాడే అవకాశం ఉంది. బట్ అంటే ఒక డౌట్ సార్, ఇట్లాంటి మెరిట్లెస్ కేసెస్ కనుక తీసుకుంటే వైసీపీకి ఏ రకంగా మైలేజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మైలేజ్ రాదండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ఇన్వాల్వ్ అయింది అని మాట్లాడేశాడు ఆయన. మాట్లాడిన తర్వాత దీని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి అనివార్యంగా దీని మీద మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. జగన్ మాట్లాడకపోవచ్చు, కానీ ఆ టెక్కలి ప్రాంతపు వైసీపీ నాయకులైనా మాట్లాడాలి కదా. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు అయితే మాట్లాడాలి. శ్రీకాకుళం జిల్లా నాయకులు ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏం మాట్లాడాలి, ఏం ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళ దగ్గర, ఏం మాట్లాడతారు? కాబట్టి ఇది టీడీపీ పర్సనల్ ఏరియాల్లోకి వచ్చేసి కూడా దాడి చేసేస్తుంది. వైసీపీని నాశనం చేయడానికి వీళ్ళు ఎంతకైనా తెగించేలా ఉన్నారని ఒక యాంగిల్ తీసుకుంటారు. తీసుకుని దీన్ని ఏదో జాతీయ సమస్యగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటివి రిపీటెడ్గా వస్తే మాత్రం ఒక రకమైనటువంటి నైతిక పరమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంది వైసీపీ. అంటే ఇంకా పొలిటికల్ ఎరీనాలోకి వస్తే కనుక బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మొత్తానికి కాస్త ఆలస్యంగా నిద్రలేచినట్టుంది. అటు ఒక పక్క తెలుగుదేశం, జనసేన ప్రజా దర్బార్లు పెడుతూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ కొన్ని సమస్యలు అయితే ఓవర్సీస్ సమస్యలు కూడా, ఎన్ఆర్ఐ సమస్యలు కూడా లోకేష్ గారు అయితే ఆయన చాలా శ్రద్ధగా అడ్రస్ చేస్తున్నారు. ఎడారిలో చిక్కుపోయిన ఒక యువకుడిని ఆయన ఇక్కడికి సేఫ్గా తెప్పించిన సంఘటన మనం చూసాం.